ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ రిపోర్ట్ను రీసెంట్గా రిలీజ్ చేసింది. కౌంటరింగ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ అనే ట్యాగ్ లైన్తో. జనరల్గా ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ రిపోర్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ వరల్డ్లో. దీని గురించి ఒకసారి ఫిలిమ్స్ క్వశ్చన్ కూడా వచ్చింది, వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ ఎవరు రిలీజ్ చేస్తారని 8 సంవత్సరాల క్రితం యూపీఎస్సీలో. అయితే ఇండియాకి సంబంధించి 2022-2023 కరెంట్ ఫిజికల్ ఇయర్కి గ్రోత్ ఫోర్కాస్ట్ చాలా తగ్గించింది. యాక్చువల్గా ఇంతకుముందు మనం 7.4% గ్రో అవుతాం అనుకుంటే ఇప్పుడు అది 6.8% అని చెప్పి తేల్చేసింది అనమాట. ఇది కొంచెం బాధాకరమైన అంశమే. అయితే వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారం ఎందుకు తగ్గింది, ఐఎంఎఫ్ చెప్పిన కారణాలు ఏంటి? ఒకటి, హై ఇన్ఫ్లేషన్. భారతదేశంలో ఇప్పుడు ప్రజెంట్ ఫిజికల్లో ఫోర్కాస్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎంత తెలుసా? 6.9%. అంటే బాగా ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉందని ఒక అర్థం. రెండోది ఉక్రెయిన్ వార్. ఈ వార్ వల్ల కూడా గ్రోత్ ఫోర్కాస్ట్ తగ్గింది. దాని ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఇండియా మీద కూడా పడ్డాయి. మూడోది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంకా కూడా పాండమిక్ వల్ల ఉన్న క్రైసిస్, ఫినాన్షియల్ ఇష్యూస్ ఇంకా పోలేదన్నమాట. దాంతోపాటు మన ఈ ప్రజెంట్ క్వార్టర్లో Q2, ముఖ్యంగా Q2లో మన అవుట్పుట్ తగ్గింది అనమాట. అవుట్పుట్ అంత పెరగలేదు, అంటే ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేది. తర్వాత ఎక్స్టర్నల్ డిమాండ్స్ కూడా మన గూడ్స్కి తగ్గాయి. సో ఇవన్నీ కారణాల వల్ల మనకి గ్రోత్ ఫోర్కాస్ట్ అనేది తగ్గిందని చెప్పొచ్చు ఈ ఫిజికల్కి. లాస్ట్ ఇయర్ అయితే 8.7% ఉంది, కానీ లాస్ట్ ఇయర్ దేని బేస్ చేసుకుంది? అంతకుముందు ఉన్న కరోనా ఇయర్ బేస్ చేసుకుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ మనకి 8.7% గ్రోత్ రేట్ కనపడుతుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఐఎంఎఫ్ ఫోర్కాస్ట్ ప్రకారం ఇట్ 6.8%. ఈరోజు అన్ని పేపర్లో హెడ్లైన్స్ అదేనమాట. ఐఎంఎఫ్ ఇండియాకి గ్రోత్ ఫోర్కాస్ట్ తగ్గించిన తర్వాత కొన్ని ప్రిస్క్రిప్షన్స్ కూడా ఇచ్చింది. అంటే మన ఫిజికల్ పాలసీకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో, మానిటరీ పాలసీకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ముఖ్యంగా ఫిజికల్ పాలసీకి సంబంధించి హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయమని చెప్పింది, సప్లై చైన్ని డైవర్సిఫై చేయమని చెప్పింది, డిజిటైజేషన్ పెంచమని చెప్పింది, న్యూ అవెన్యూస్లో ఇన్వెస్ట్ చేయమని, గ్రీన్ ఎనర్జీ లాంటి న్యూ అవెన్యూస్ మీద ఫోకస్ చేయమని చెప్పింది. అదేవిధంగా మానిటరీ పాలసీకి సంబంధించి టైట్ మనీ పాలసీ, అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే ఆటోమేటిక్గా మనీ సప్లై తగ్గుద్ది, ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది కదా, టైట్ మనీ పాలసీని చేయమని చెప్పింది అనమాట. దాంతోపాటు మనం చూస్తే ఐఎంఎఫ్ రిలీజ్ చేసిన వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ ప్రకారం వరల్డ్ జీడిపి కూడా కొంచెం కాంట్రాక్ట్ అయింది. గ్రోత్ రేట్ 3.2% మాత్రమే ఉండబోతుందంట. దీనికి కారణం ఏంటి? ఖచ్చితంగా మొదటి కారణం యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం. రెండోది అమెరికా ఆర్థిక వ్యవస్థ స్లో డౌన్ అవటం. ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కూడా హై ఇన్ఫ్లేషన్ ఉండటం. తర్వాత యూరోప్లో ఈ వార్ వల్ల, ఇతరత్ర కారణాల వల్ల ఎనర్జీ క్రైసిస్ కొంత రావటం. తర్వాత COVID-19 అవుట్బ్రేక్స్ చైనాలో ఇంకా కంటిన్యూ అవుతుండటం. తర్వాత రియల్ ఎస్టేట్ సెక్టర్లో క్రైసిస్ రావటం. వీటన్నిటి వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా జీడిపి అనేది చాలా తక్కువ గ్రోత్ రేట్ ఈ సంవత్సరం మనకు కనిపిస్తుంది ఫిజికల్లో. సో ఓవరాల్గా వరల్డ్ ఎకానమీకి సంబంధించిన ఒక ఫోర్కాస్ట్ చూస్తే వరల్డ్ ఎకానమీ స్లో డౌన్ అవుతున్నట్టు, ఇంకా కూడా స్లో డౌన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట. 2023లో రెసిషన్ లైక్ అవుట్లుక్, కొంత రెసిషన్ లాంటి కొన్ని పరిస్థితులు కూడా కనిపించే అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే పర్మనెంట్ జియో పొలిటికల్ రీఅలైన్మెంట్ ఆఫ్ ఎనర్జీ సప్లైస్ ఇన్ యూరోప్, అంటే యూరోప్లో ఈ రష్యా యుద్ధాలు, దీని తర్వాత ఎనర్జీ సప్లై అనేది కొత్త సొల్యూషన్స్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఐఎంఎఫ్ చెప్పడం జరిగింది. అంతర్జాతీయంగా ఈ ఫినాన్షియల్ స్లోడౌన్ వల్ల పెద్ద దేశాలు కొంత ఇబ్బంది పడినప్పటికీ ఎక్కువ కష్టాలు పడేది లో ఇన్కమ్ కంట్రీసే. ఈ లో ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే అప్పులు తీసుకున్నాయో డెట్ రీస్ట్రక్చరింగ్ చేసే ఆవశ్యకత ఉంది అని చెప్పి ఐఎంఎఫ్ చెప్పింది. దాంతోపాటు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా ఈ ఉద్దేశంలోనే ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కమింగ్ G20లో కూడా దీని మీదే ఇండియా కూడా ఎంఫసైజ్ చేయనున్నట్టు అర్థమవుతుంది అనమాట. అంటే నెక్స్ట్ ఇయర్ మనం G20ని హోస్ట్ చేస్తున్నాం కదా. ఓవరాల్గా ఐఎంఎఫ్ రిపోర్ట్ అనేది ఇప్పుడు అందరూ ఇంట్రెస్ట్గా చదువుతున్నారు. వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్కి కూడా.